మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అలా చదువుతారు. 10-11 వచనాలు గట్టిగా చదవండి, చూద్దాం. ఎంతమంది అయితే చదివినారో ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని దేవుడు వారి జీవితంలో నిశ్చయముగా ఈ వారములోని ప్రభు నెరవేర్చబోతున్నారు. చదవని వారి గురించి మనం ఏం చెప్పుకోలేదు. ఓకే, మీరు పరిశుద్ధాత్మునికి లోబడేవారు కనుక పరిశుద్ధాత్ముని యొక్క స్వరం వినుదురుగాక. చదివిన మాటల్లో శత్రువు మీద మనం విజయం సాధించబోతున్నాము. ఎవరి మీద? ఆ మాట అందరు గట్టిగా చెప్పండి. పక్కన వారికి సెకండ్ ఇవ్వండి, చెప్తాను. నేను చెప్పనివ్వండి. శత్రువు అనకండి, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళకి సెకండ్ ఇచ్చి నేను చెప్పిన మాట చెప్పండి. మీరు శత్రువు మీద విజయము సాధించబోతున్నారు. మీరు శత్రువు మీద విజయము సాధించబోతున్నారు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం, ఇది ప్రమాణం. ఖచ్చితంగా ప్రభు నెరవేర్చబోతున్నాం. శత్రువు మీద మనం విజయము సాధించబోతున్నాం. చూడండి, తొలుపు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఏమై ఉండబోతున్నామంట? బలవంతులమై ఉండబోతున్నాం. చెప్పండి, మనం ఏమై ఉండబోతున్నాం? బలవంతులందరూ గట్టిగా చెప్పండి, బలవంతులమై ఉండబోతున్నాము. మనమందరం ఏమై ఉండబోతున్నాం? బలవంతులై ఉండబోతున్నాం. ఓకే, సెకండ్, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోబోతున్నారు. ఒకటి, మీరు బలవంతులుగా ఉండబోతున్నారు. రెండవది, సర్వాంగ కవచమును ధరించుకోబోతున్నారు. అట్టి కృప ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, పిల్లలతో సహా, వేదిక మీద ఉన్న సేవకులు, ఇక్కడ కూర్చున్న వారు, పరిచర్య చేస్తున్న వారు, మీ అందరినీ దేవుడు ఈ వాగ్దానముతో మిమ్మల్ని బలపరచును గాక. ఒకటి, మీరు బలవంతులుగా మార్చబడబోతున్నారు. రెండవది, సర్వాంగ కవచమును ధరించుకోబోతున్నారు. మీరందరూ బలవంతులుగా మారుదురుగాక. సర్వాంగ కవచమును ధరించుకొందురుగాక. శత్రువును ఓడించుదురుగాక. శత్రువు మీద విజయము సాధించుదురుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. ఈ వారం సంతోషం మీరు వెళ్ళబోతున్నారండి. ఇప్పటికే శత్రు గుండెలో ఒక భయాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభించాడు. వాడికి తెలియకుండానే వాడు ఒక భయం. ఏంటో భయం అని అంటే, నేను ఓడిపోబోతున్నాను. సైన్యము దేవుని సన్నిధిలో నిలబడింది యుద్ధ భూమిలో. వారు బలము పొందుకోబోతున్నారు. సర్వాంగ కవచమును ధరించుకొని వారు రాబోతున్నారు. ఇక నేను వారి ఎదుట నిలవలేను. ఆమేన్. శత్రువు చెప్పబోతున్నాడు, నేను వారి ఎదుట. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, నేను వారి ఎదుట. స్తోత్రం చెప్దామా? ఇంతకీ శత్రువు అంటే ఎవరు? ఇప్పటి వరకు మీ మనసులో ఎవడో ఒకడు ఉంటాడు శత్రువు అనేవాడు. ఏమండి, నా డబ్బులు తీసుకొని వాడు ఇవ్వలేదు, ఆడు శత్రువే. పక్కింటోడు పొద్దున్నే గొడవ పడ్డాడు, ఆడు శత్రువే. ఏమండి, నీళ్లు పట్టుకొని ఇవ్వలేదు, ఆడు శత్రువే. నా బండిని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయినాడు, ఆడు